బెల్లం ఉన్నంతసేపు ఈగలు అన్నట్టు నీ దగ్గర పైసలు ఉన్నంతసేపు ఈగలు తిరిగినట్టు తిరుగుతారు నీ అమ్మటి. నీకు చెప్పే మాట నీకు చెప్తారు, నాకు చెప్పే మాట నాకు చెప్తారు. ఇటు మాట అటు చెప్పి అటు మాట ఇటు చెప్పి కొంపల ముంచే దొంగ నా కొడుకులు ఉంటారు. అటువంటి దొంగ నా కొడుకులు ఎప్పటికీ మన లైఫ్లో చాలా డేంజరే. బతికొట్టని బతకనీరు, అటు వాడు బతకడు. వాడు బతుకంట అటు పుల్లలు ఇటు పుల్లలు వేసి మధ్యలో నార్దల వాళ్ళ లెక్క 4 రూపాయలు సంపాదించుకొని పోయి కుటుంబానికి పెట్టుకొని దొంగ సొమ్మి మీద బతికే దొంగ నా కొడుకులు ఉంటారబ్బా. ఎప్పటికీ వాళ్ళని నమ్మొద్దు. సంపాదించుకునేదేదో నువ్వు సంపాదించుకో, నీ కష్టం ఏదో నువ్వు తిను. ఇప్పటికైనా నీ కష్టం నీకే దక్కించుకోవాలి. కానీ అసలు దొంగ నా కొడుకుని దగ్గర తీసుకోవద్దు. పక్కన బల్లాన్ని పెట్టుకున్నట్టు నీ పని నువ్వు చేసుకొని నువ్వు బతుకు, నీ ఫ్యామిలీ నువ్వు బతికించుకో. ఎవరితో నీకు సంబంధం లేదు. అదే నీకు బాగా బండ గుర్తు. ఎప్పటికీ సరే నీతో గొడవ పెట్టుకున్నాడు ఎప్పటికీ నిన్ను తొక్కాలా, నిన్ను ఏ విధంగా ఇరికియాలా, ఏ విధంగా నిన్ను ఇబ్బందులు పాలు పెట్టాలని ఎప్పుడు నిన్ను ట్రై చేస్తాడు. మనం వాడిని అరే మనతో మాట్లాడలేదుగా, మనం వాడితో గొడవ ఆడుకున్నాం, ఏం కాదు మనోడు అని చెప్పి నువ్వు దగ్గర ఎప్పుడైతే వాడిని దగ్గర తీస్తావు ఇక నీకు కథ మొదలైనట్టే. నీ ఫ్యామిలీ నీ ఇల్లు గుంటకు పోయినట్టే. ఇప్పుడు మనం మంచితనంలో అప్పిస్తాం, అది తీసుకుంటే ఎట్లా మంచి సంతోషంగా నవ్వుకుంటా నీకెందుకు బాగా నువ్వు మంచివాడు చాలా గొప్పవాడు అది అని చెప్పి మాయమాటలు చెప్పుకుంటే ఎట్లా తీసుకుంటాడు డబ్బులు, నువ్వు కూడా తీసుకుంటాడు. అదే డబ్బులు మనం అడిగేటప్పుడు ఇత్తలేవా పెద్ద నువ్వు కనుక ఇచ్చినావు ఆ రోజు ఆగరాదా ఎందుకేం అని చెప్పి ఆ రోజు అట్లా మాట్లాడు. తీసుకుంటేవాడు అవసరానికి తీసుకుంటేవాడు అవి మాయమాటలు చెప్పి ఒకల మరక నీళ్ళు గారికి తీసుకుంటాడు. మన డబ్బు మనకి ఇచ్చేటోడు ఈ విధంగా మాట్లాడతాడు. అదే డబ్బు కనుక మనం అప్పు ఎవరికి ఇచ్చిన అనుకో దాన్ని వదులుకుంటేటైతేనే ఇవ్వాలా మన డబ్బులు వాడికి. ఒక 10,000 ఇప్పుడు వేరే వాడికి ఇస్తాను అనుకో, ఫ్రెండే కావచ్చు ఎవడేం కావచ్చు, వాడికి స్నేహం వదులుకోవాలనుకుంటేనేమో డబ్బును పట్టుకోవాలా, లాగించుకోవాలా, వాడికి అప్పించి. నాకు డబ్బు వద్దు స్నేహం ముఖ్యం అనుకున్నాం అనుకో, మనం ఇచ్చిన డబ్బు వదులుకోవాలా. మనం మంచితనంలో మంచిగా ఉంటాం. మనతో మంచితనంలో మంచిగా ఉండి మన దగ్గర ఇచ్చినవి తీసుకొని మన దగ్గర తిని తాగి మనతో ఎన్నిపోటు పొడిచే నా కొడుకులు నమ్మొద్దు. వాళ్ళు ఆ విధంగా ఉంటారు. కాబట్టి ఈ నిజాలు కనుక్కొని ఈ సత్యం కనుక్కొని ఎంత ఇది కల్లోడైనా సరే, ఎంత స్నేహమైన ఏ బంధుత్వమైన ఏదైనా సరే జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండి వారితో మసిలి మన బతుకు మనం చూసుకొని మన జీవితాన్ని గడుపుకొని మన భార్య పిల్లలు మంచిగా చూసుకొని ఇంట్లో మన ఆడవాళ్ళు చెప్పినట్టుగా మన కుటుంబంలో ఒకరికొకరికి తోడుగా మాట్లాడుకొని చేదోడు ఉండి సంపాదించుకొని 4 రూపాయలు పక్కకేసుకొని లైఫ్ ఎంజాయ్ చేసుకొని బతికడం గొప్పతనం. ఈ కొటేషన్ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. మన భారతదేశంలో పుట్టడం పెద్ద గొప్పతనం. ఇప్పుడు మల్లయ్య.